చాత్తాడ శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన కార్తీక మాస వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం పట్టణ అధ్యక్షులు తాళ్ళూరి నవీన్ తెలిపారు. ఈ మేరకు స్థానిక తుమ్మా వీధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు మాట్లాడారు. డిసెంబర్ 8న కుంచాల కురమయ్యపేటలోని అమ్మవారి ఆలయం పక్కన ఉన్న మామిడి తోటలో ఉదయం 9 గంటల నుంచి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సామాజిక వర్గ ప్రతినిధులు ప్రముఖులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్లో వైష్ణవులైన ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళంలో జరగబోయే డిసెంబర్ 8వ తారీఖు హాజరయ్యి ఈ చాత్తాద వైష్ణవ సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ, ఇచ్చాపురం టు పైడిమేపురం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే మినిమం 5,000 మంది తగ్గకుండా 5,000 దాటే ఈసారి వైష్ణవ సంఘం పిక్నిక్ చేస్తున్నాము. దానికి పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం. దీని అంతటికీ మూల కారణమైన కంచర్ల అచ్యుతరావు గారి సహకారంతో రేపు రాబోయే రోజుల్లో వైష్ణవ సంఘానికి బలోపేతానికి ప్రతి ఒక్కదానికి కూడాను మన జిల్లా కార్యవర్గం, పట్టణ కార్యవర్గం ఎంత కష్టపడుతున్నామో దీనికి సహకరించిన ప్రతి ఒక్క వైష్ణవులకి, అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో మాకింత బలోపేతాన్ని సహకరించిన కంచర్ల అచ్యుతరావు గారికి ఆ రోజు ఆహ్వానించి, అలాగే పొలిటికల్ లీడర్స్కి వచ్చేసరికి శ్రీకాకుళం ఇచ్చాపురం టు పైడిమేపురం వరకు ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకు కూడా పిలవడం జరుగుతుంది. పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తాం. ఈ యొక్క వైష్ణవ సంఘ పిక్నిక్ని ఘన విజయంగా సాధించి చాత్తాద శ్రీ వైష్ణవ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో మంచి సహకారంతో ఉండి మాకు కావాల్సిన వనరులను కానీ, మాకు కావాల్సిన ఉద్యోగాలను కానీ, కమ్యూనిటీ వాళ్ళని కానీ తెప్పించుకోవడానికి కానీ ఈ బలోపేతానికి సహకరించాలని ప్రతి ఒక్క వైష్ణవులకు కూడా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.